విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నేను ముఖ్యంగా ఈరోజు చెప్పాలనుకున్నది రెండు అంశాలు. అదేంటంటే మొన్న సాక్షి ఛానల్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ప్రముఖ జర్నలిస్టు, గతంలో నాకు స్నేహితుడు, మరి ఆయన ఒక విచిత్రమైన సబ్జెక్ట్ పట్టుకున్నాడు. అదేంటంటే మరి ఈ విజయం, ఈ కూటమి విజయమే కాదట, ఈవీఎంని మేనేజ్ చేస్తే వచ్చిన విజయం అంట. సో అందుకని పాపం అంత దారుణమైన వైనాట్ 175 అని మాట్లాడుకుని వాళ్ళకి చిన్న మెదడు చిట్లినట్టుగా ఉంది ఆ బ్యాచ్ అందరికి. అదే డైజెస్ట్ చేసుకోలేక పిచ్చిగా మాట్లాడుతున్నారు. మిషన్ని మేనేజ్ చేయగలిగితే భారతీయ జనతా పార్టీకి 240 ఎందుకు వస్తారా? 360 వస్తాయని వాళ్ళు అన్నారు, అనుకున్నారు, తప్పులేదు, మంచి పనులు చేశారు కాబట్టి వస్తాయనుకున్నారు. అయినా ప్రజలు 240 స్థానాలు ఇచ్చారు. ఈవీఎంలు మేనేజ్ చేయగలిగితే 360 అయితే 350 తెచ్చుకుంటారు కదా. ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారు? అర్థం లేకుండా నీకు 151 వచ్చినప్పుడు నీ గొప్ప, మాకు 164 వస్తే ఈవీఎం గొప్ప. ఏం మాట్లాడతారో అర్థం లేకుండా మాట్లాడతారు. ఈ అర్థం లేని ఈ సంధి ప్రలాపంలో ఒక విచిత్రంగా మరి కొమ్మినేని వారు ఒక ఇద్దరుతో మాట్లాడాడు. అంత మ్యాచ్ ఫిక్సింగ్ అనుకుంటా. వాడు ఒక బుద్ధి లేనివాడు ఇంకో ఇద్దరు బుద్ధి లేనితో మాట్లాడాడు. ఇంకో బుద్ధి లేనివాడు వీళ్ళు ముగ్గురుతో మాట్లాడించాడు. నాకు తెలియదు. కానీ అందులో జోక్ ఏంటంటే అసలు నన్ను నియోజకవర్గానికే ప్రజలు రానివ్వలేదు. మరి ఇతను అసలు ఎలక్షన్లో తిరగలేదు. మరి ఎలక్షన్లో తిరగకుండా అతనికి 57,000 మెజారిటీ, వాళ్ళు 45 అన్నట్టున్నారు, నాకు వచ్చింది 57,000 చెప్పాను. సో 57,000 మెజారిటీ ఎలా వచ్చింది? ఇదంతా ఈవీఎం మాయ అని వీళ్ళు ఒక ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా వాటి నడిపించారు. అసలు పిచ్చి వాళ్ళకి మరి తెలియదేమో. నేను ఈ సంవత్సరం జనవరి 13వ తారీఖు 4 సంవత్సరాల తర్వాత నా నియోజకవర్గానికి వెళ్ళడం జరిగింది. మరి నేను రాజమండ్రిలో సుమారు 11 గంటలకి ఫ్లైట్ దిగితే మరి కరెక్ట్గా నీ పార్టీకి వచ్చిన సీట్లు అన్ని గంటలు నాకు పట్టింది. 11 గంటలు పట్టింది. రాత్రి 10:40 నేను నా ఇంట్లోకి ఎంటర్ అయ్యా. ఎవ్రీ మినిట్ ఈస్ రికార్డెడ్ మై డియర్ జగన్మోహన్ రెడ్డి సాక్షి. నేను ఫ్లైట్ దిగిన తర్వాత ప్రతి నిమిషం అంతా రికార్డ్ అయింది. ఎందుకంటే సెక్యూరిటీ యాంగిల్లో కూడా నేను 2-3 కెమెరాస్తో మొత్తం అంతా కూడా రికార్డ్ చేయించడం జరిగింది. మరి అంతసేపు ఎక్కడెక్కడ ఎన్ని జంక్షన్లు జామ్ అయిపోయి ఎంత ట్రాఫిక్ డైవర్ట్ చేయాలి అని పోలీసు వాళ్ళందరూ కూడా చాలా ప్రయత్నం చేసి మరి సుమారు 1,000కి పైగా ఉన్న కార్లని అన్నీ ఎక్కడ ట్యాక్సీలు లేవు, ఎవరు స్వచ్ఛందంగా వచ్చారు. మరి అన్నీ కూడా 30 కార్లు 50 కార్లు అలా విడగొట్టి ఎన్ని చేసినప్పటికీ కూడా మరి ఎక్స్ట్రాడినరీగా పార్టీలకు అతీతంగా. తర్వాత నేను ఏ పార్టీ అనే చర్చ క్రియేట్ చేయించారు వేరే విషయం. కానీ ఆ రోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ అప్పటికి పొత్తు లేదు. అయినప్పటికీ కూడా నాయకులందరూ అంటే తెలుగుదేశం, జనసేన పొత్తు ఉంది, భారతీయ జనతా పార్టీ లేదు. అయినప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా మరి పోరాడుతున్న పాలక పక్షంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా ఎన్ని వేల మంది నన్ను రిసీవ్ చేసుకున్నారు. ఆ విజువల్స్ అన్నీ ఒకసారి చూడమ్మా. కొమ్మినేని శ్రీనివాసరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చూపెట్టండి. మీరు గుడ్డివాళ్ళు అయినవచ్చు, ప్రజలు గుడ్డివాళ్ళు కాదు. సో నేను అత్యంత ప్రజాదరణతో 4 ఏళ్ళ తర్వాత
నా కాన్స్టిట్యున్సీకి నేను ఎంటర్ అయ్యి మరి అక్కడ మరి అంతమంది ప్రజల మద్దతు నాకు ఉంటే ప్రజలు తిరస్కరించిన వ్యక్తికి ఇన్ని వేల ఓట్ల మెజారిటీ ఎలా వస్తుందని చెప్పి సిగ్గు లేకుండా మీరు మాట్లాడినప్పుడు ఖండించకపోతే కొంతమంది సాక్షియే చదివి దిక్కుమాలిన వాళ్ళకి ఏమో నిజం అనుకుంటారేమో. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా. ఆ విజువల్స్ కూడా అన్ని ఛానల్స్లో వచ్చినప్పుడు మీ దాంట్లో వేసి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాకి వచ్చినప్పుడు అంతమంది జనాలని ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా స్వచ్ఛందంగా వచ్చిన సందర్భం ఏదైనా ఉందేమో చూడమని మొబైలైజ్ చేయటం, లాక్డౌన్ పెట్టుకుంటాం, డబ్బులు ఇవ్వటం, ప్రభుత్వ ఖర్చుతో బస్సులు ఇవ్వటం, అలాంటి ఏమి లేవురా నాయన. ఊరికైనా 24 గంటల ముందు నేను వస్తానని చెప్తే అప్పుడు నేను సాధారణ ఎంపీ, ఇప్పుడు ఇంకా చిన్నవాడిని ఎమ్మెల్యే. మరి అయినప్పటికీ మరి ప్రజలు మరి ఆ రకంగా నన్ను ఆదరించారు. ఎందుకంటే ఒక నియంత మీద ప్రాణాలకు తెగించి పోరాడినందుకు ప్రజలు ఇచ్చిన ఆదరణ. మరి ఆ ఆదరణ చూసి మీకు మళ్ళీ దొబ్బి మరి ఈ రకంగా పిచ్చి పిచ్చిగా ఈవీఎంల మద్దతుతో నేను నెగ్గానని మాట్లాడతాం. ఇదంటూ ఒక అంతరాత్మ మనస్సాక్షి ఉంటే ఏడవన్నా దరిద్రులు. ఒకసారి అభివృద్ధి చూసి ప్రజల గురించి ఎటువంటి ఆదరణ లభించింది. అందుకని ఎందుకంటే చెడు మాటలు నేను మాట్లాడాను.